కానీ మన షాప్లో 3600 రూపాయలు సరుకుంటే 3000 రూపాయలు తీసుకునేది. 600 రిటైల్ ప్రాపర్టీలోనే మనకి 600 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది. తర్వాత ఇంకొక ఆఫర్లో కొనుక్కుంటే ఆఫర్ రీపర్చేస్ ఆఫర్ని 2వ తారీఖు నుంచి 18 దాకా కొంత ఆఫర్లో కొనుక్కున్నారనుకో, ఆ 3600 సరుకుంటే మీకు వచ్చేసరికి 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానండి. 10% ప్రొడక్ట్ ఎవరైనా ఇస్తారా మనకి అంటే 300 రూపాయల ప్రొడక్ట్ మనం ఫ్రీగా ఇస్తుంది. ఓకే, బాగుంది. మన కంపెనీలు తీసుకున్నాం, ప్రొడక్ట్ వాడేసాం, చాలా చేసాం, మన ఇంట్లో తెచ్చుకున్నాం, మనం తీసుకునే ఆరోగ్యాన్ని వాడుకున్నాం, బాగుంది. బాగుంటే ఇంకొక ఆఫర్ ఇస్తానండి, సిఎన్సి ఆఫర్, కన్సెన్సీ ఆఫర్. ఈ ఆఫర్లో కొనుక్కోవటం వల్ల రెగ్యులర్గా 4 నెలలు 2వ తారీఖు నుంచి 14 దాకా ఉంటే 4 నెలలు పడుకుంటే 5 నెలలు నీకు 3000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారంటండి. ఏంది 3000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారంటే పొద్దు రిటైల్ ఎంత ఇచ్చింది? 600 ఇచ్చింది. ఫ్రీ ప్రోడక్ట్లో ఎంత ఇచ్చింది? 300 ఇచ్చింది. ఇది వచ్చేది నెలకు వచ్చేదానికి 3000 రూపాయలు సరికి 3000 రూపాయలు 4 భాగాలుగా చేస్తే ఎంత అయింది? 750. మొత్తం కలిసి ఎంత? 750, 300, 1550, 1550, 600, 1600. 1650 కోట్లు నువ్వు కంపెనీలో పనిచేసి ప్రోడక్ట్ ఇచ్చేసే కనుక నీ పర్సంటేజ్ స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ ప్రకారంగా 100 పాయింట్లు వస్తాయి. దీనికి ఒక 100 రూపాయలు సరుకుంటే 3 పాయింట్లు వస్తాయి. అట్లా మీరు 3600 రూపాయలు సరుకోవడం వల్ల 100 పాయింట్లు వచ్చినాయి. ఆ 100 పాయింట్లో మీరు ఏ పర్సెంట్లో ఉన్న స్లాట్లో 5% ఉంటారు. అంటే 1 నుంచి 599 వరకు 5% పీవీ షార్ట్. అప్పుడు 100లో ఉండాలని దానిలో వచ్చేది 5% మీద మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది అనమాట. 18 రూపాయలు ఒక పీవీకి బీవీగా మార్చేటప్పటికి బోనస్ వచ్చేదానికి 18 రూపాయలు. 5 వచ్చినాయి కనుక 5 పాయింట్లు 5 18 90 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. దరిదాపుకి ఎంత వచ్చింది సార్? మొత్తం 1700 దాకా వచ్చిందా? 1740 రూపాయలు. 3000 రూపాయల నుంచి తీసేయండి. 1460 1260 రూపాయలు. 1260 రూపాయలు మనం కంపెనీకి కడుతున్నాం. షాప్ పాయింట్లు సరుకు అన్ని రీబ్యాక్ అవుతున్నాయి ఇక మొత్తం. అదే షాప్లో కొన్నాం అనుకో, ఇవి వస్తాయి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాయి, ఆదాయాన్ని ఇచ్చాయి రావుగా. ఇక్కడ అగ్రి కొనుక్కో, హెల్త్ కొనుక్కో, హోమ్ కేర్ కొనుక్కో, అందానికి కొనుక్కో, ఆఫర్లో కొనుక్కో, ఆరోగ్యం తీసుకో, ఆదాయం తీసుకో. వెస్టేజ్లో గని ఉంది, డబ్బు ఉంది, నీ ఇష్టం. ఎంత సంపాదించు నీ స్టైల్. ఒక షబీర్ అలీ కాలేజ్ స్టూడెంట్ని అంత కుర్రాడు ఈరోజు 14 లక్షలు తీసుకుంటున్నాడు. ఒక చంద్రు వచ్చేసరికి 5,65,000 తీసుకుంటున్నాడు. ఒక మాణిక్యరావు గారు వచ్చేసరికి 1,39,000 తీసుకుంటున్నాడు. విజయరాజు గారు వచ్చేసరికి 22 లక్షలు తీసుకుంటున్నాడు. అట్లాగే వచ్చేసరికి మోహన్ రావు గారు వచ్చి ఒక 7వ తరగతి చదువుకునే 27 లక్షలు తీసుకుంటున్నాడు. ఒక సుబ్బయ్య శెట్టి గారు వచ్చి 52 లక్షలు తీసుకుంటున్నాడు. సిద్ధార్థ సింగ్ గారు వచ్చేది 1,72 లక్షలు తీసుకుంటున్నాడు. ఈవెన్ మీకు నేను చెప్పే వ్యక్తిని 1,12,487 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే నా డబుల్ లైన్లో 5,000 కాడ నుంచి 1,16,000 రూపాయలు తీసుకున్న డబుల్ లైన్ పేట్రపాల్ గారు మీ ముందు ఉన్నారు. మీకు సెల్ ఒప్పించి చూపించండి సార్ వాళ్ళకి ఒకసారి. అట్లాగే నా సెలవు చూపిస్తా. అంటే ఇక్కడ మోసాలు దగాలకు తావులేదు. ఏడున్నారా హైదరాబాద్ ఎత్తున్నారా డబ్బులు అంటే వాడు చాలీసార్లు జీతాలతో బతికొస్తాడు. అక్కడ తినడానికి రూములు కడుపు నిండా తినడు, రూమ్కి రెంట్ కట్టాలి, టిఫిన్ చేయడానికి సరిగ్గా తినడు. కానీ వచ్చేటప్పుడు ఎంత ఇస్తున్నారా అని అంటే ఇస్తున్నారు బాబాయ్ 50,000 అంటాడు. కానీ చూపిస్తాడా? చూపించడు. కానీ వాడి జీవితం అంతా అట్లా అయిపోయింది. ఇవాళ వెస్టేజ్లో కమ్మగా మీ ప్రోడక్ట్ ఆడుకుంటే డబ్బులు వస్తాయి, వెస్టేజ్లో టీం కట్టుకుంటే డబ్బులు వస్తాయి, వెస్టేజ్ బిజినెస్ తాగితే లక్షల్లో సంపాదించవచ్చు, వెస్టేజ్ నమ్ముకుంటే కార్లు ఇస్తాడు, వెస్టేజ్ నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, వెస్టేజ్ నమ్ముకుంటే విమానం ఎక్కొచ్చు. ఇవన్నీ కూడా వెస్టేజ్ అటువంటి ఆఫర్స్, అప్రెంటిస్షిప్స్ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. కరెక్ట్గా సీనియర్స్ సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ ఎవరు వచ్చారో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. అవసరమైతే మేము కూడా నెలకోసారి వచ్చి మేము కూడా మీటింగ్ చేయటం, ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆరోగ్యం బావాలా, మోకాళ్ళు గుజ్జరిపోయింది, నడుతావా? ఫోటోతో వచ్చిన ఏమొచ్చినాయి మనకి? కాళ్ళు, చేతులు, కళ్ళు, ఈ 3 కూడా మనకు కావాలి. కళ్ళు చూడటానికి, చేతులు పనిచేసుకోవటానికి, కాళ్ళు నడవటానికి. కానీ నడిచే పక్కన కడుగు తీసి అడిగేస్తూ వస్తున్నాం. కానీ బాడీ లాంగ్వేజ్ ఎట్లాగుందా? బాడీ లాంగ్వేజ్ పెరుగుతుంది. ఒకడు ఇంతలా అవుతుంటాడు, ఒకడు ఇంత అవుతుంటాడు, ఒకడు సన్నగా ఉంటాడు. కానీ కాళ్ళు మాత్రం ఆడికి ఏ పిల్లర్స్, ఇంతలా ఉండేవాడికి ఏ పిల్లర్స్, అవునా కాదా? అప్పుడేమవుతుంది? దీనిలో కార్ట్లేజ్ ఉంటుంది ప్రతి ఒక్క జాయింట్లో. 3,600 జాయింట్స్లో కూడా ప్రతి ఒక్క జాయింట్లో కార్ట్లేజ్ ఉండటం వల్ల చెయ్యి తిరుగుతుంది. ప్రతి ఒక్క జాయింట్లో ఏళ్ళట్లో మడతకు వస్తుంది. అదే లేకపోతే రావు. ఆ కార్ట్లేజ్ ఏమవుతుందంటే నడిచి కాళ్ళకు చంపెడుతున్నాం కనుక అరిగిపోయి ఎముక్కు రాబడి సైడ్ అయిపోతుంది. సైడ్ అయిపోవడం వల్ల ఏమవుతాడు? కూర్చోలేడు, నుంచోలేడు. ఇక నేను చెప్పడం ఆ జీవితమే వేస్ట్. అలాంటి పరిస్థితి లేకుండా కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు మన సాఫ్ట్వేర్ చెప్పింది, నేను కాళ్ళు నొప్పి వస్తుందిరా బాబు అని ఒక చిన్న పెద్ద ఉందిగా మనకి చెప్పిద్దా లేదా? అప్పుడు మనం ఏం చేస్తాం? కరెక్ట్గా వెళ్ళిపోతాం. చేలోకో పిల్లడి కోసం, తల్లి కోసం, ఎవరి కోసం వెళ్తాం. అదేం చేసి ఎన్ని రోజులు ఉండిద్ది?
6 నెలలు ఉండిద్ది, 4 నెలలు ఉండి సంవత్సరం ఉండి తర్వాత మొత్తం పోయిన తర్వాత సర్కిల్ పడతాడు. పిల్లడు చూస్తాడా, పెళ్ళాన్ని చూసిద్దా, 10 రోజులు గట్టి చూసిద్ది, 11 రోజు పోరా బాబు నీ శాఖ నేను అడిగినది. అలాంటి పరిస్థితులు లేకుండా మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయండి. మరి ఇవి వచ్చేదానికి కాల్షియం గ్లూకోజ్ మైన్. ఈ కాల్షియం గ్లూకోజ్ మైన్ అనేది నెంబర్ 1 ప్రొడక్ట్ సింథటిక్ నుంచి తయారు చేసింది. ఇది మినరల్ నుంచి ఇచ్చింది కాల్షియం. ఈ 2 ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల మరి సైకిల్ దొక్కలేడు సైకిల్ దొక్కుతాడు, కాలుతో నడవలేని నడిపిస్తాడు. మరి ఇవన్నీ కూడా 1 కోర్సు 2 కోర్సు వాడుకోవాలి. అసలు ఏది డిసీజ్ అనేది లేనప్పుడు ఇది వాడుకుంటే మనకు ఆ ప్రాబ్లం రాదు. బేరింగ్ ఉంటే టాటర్ బేరింగ్ ఉంది, 10 లక్షల రూపాయల టాటరు, మరి ఒక 4,000 రూపాయలు బేరింగ్ ఉంటుంది. కానీ 100 రూపాయలు గీజు అయితే నడవరు. డ్రైవర్ ఎంత గొప్పడైనా నడిపిస్తాడా? ఈ కాళ్ళలో కాట్లే చేస్తే మనం నడవలేము. దానికి గీజు పెడతాం తెచ్చి బేరింగ్ కడిగి, దీనికి ఏం పెడతాం, చెప్పులు మార్పిడి చేయడానికి 4 లక్షలు తీసుకుంటారు. ఒక కాలుకి 2 లక్షలు, వారంటీ గ్యారంటీ లేదు. కానీ 530 రూపాయలు పెట్టి గ్లూకోజ్ మీద వాడుకోవడం బెస్టా, ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుకోవడం బెస్టా, 2 లక్షల కోసం చూడటం బెస్టా? ఏమండి వాడుకోవాలిగా. నొప్పి వచ్చిందిరా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి కొంటకెళ్తే బెళ్ళెత్తాడు. అదేంటంటే అక్కడ నొప్పి తెలియకుండా చేసి ఆ గాసేపు తర్వాత నొప్పి వచ్చి మొదలే తెల్లారి ఉండు ఐఎస్ ఆర్గాన్స్ ఏవైతున్నాయో మొత్తం మనకు ఉన్నటువంటి ఆర్గాన్స్ డామేజ్ అవ్వక మన కిడ్నీలు మొత్తం పోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. కిడ్నీలు పోయి ఎందుకు పోయి ఇంగ్లీష్ బెల్ట్ వాడాడు. షుగర్ పేషెంట్ అంతే, హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చచ్చిపోయాడు. బాగానే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, ఇప్పుడే చచ్చాడు అంటారు. కారణం ఏంటంటే మన వైపున ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏవైతే మీరు వాడుకోండి, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పొలాలకు ఆర్గానిక్ ప్రొడక్ట్ వేసుకోండి, మీ భూములు బాగుంటాయి, మీ ఇంట్లో సరుకులు చక్కగా వాడుకోండి, మీ ఇళ్ళు బాగుంటాయి, మీ లోగిళ్ళు బాగుంటాయి. ఇవాళ ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ డిష్ వాష్ వాడటం వల్ల మీ పాత్రలన్నీ కూడా నెంబర్ 1 ఉంటాయి. అదే ఇది వింబార్ ఆడుతున్నారు, వైట్ లేయర్ వస్తుంది దానిపైన. ఆ వైట్ లేయర్ పళ్ళి కడిగేసి తింటాం, దాన్ని తినటం వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా మనకు ఉంటాయి. అదే బాత్